రైస్ వాళ్ళకి నమస్కారం. గ్రాస్ అండ్ వీల్స్ సబ్స్క్రైబర్లందరికీ మా ధన్యవాదాలు. మీరు చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుత వర్షాకాలంలో ఈ సంవత్సరం అధిక వర్షాలు అనేది బాగా ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఈ అధిక వర్షాల్లో మనం గడ్డిలో అయితే కొన్ని జాగ్రత్తలు అయితే ముఖ్యంగా మనం తీసుకోవాలి. లేదంటే మనకి టోటల్ ఉన్న గడ్డి అనేది చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ మనం తిరిగి గడ్డి నాటుకోవడం ఇవన్నీ కూడా భారీ ఖర్చులతో కూడుకున్న పని. మనం చూసుకుంటుంది ఇది వచ్చేసి గత 3 రోజుల నుంచి తుఫాను ప్రభావంతో మాకు మొత్తం ఈ ఏరియా అంతా కూడా మొత్తం వాటర్ ఇలా నిలబడిపోయింది. ఇట్లా నిలబడిపోయి ఉన్నప్పుడు ఇది ఆల్రెడీ మేము కోసిన ఇది రెడ్ నేపియర్ గ్రాస్. ఇది మనం కోసినప్పుడు వాటర్లోకి ఇట్లా మునిగిపోయింది అనుకోండి. ఈ మునిగిపోయిన ఈ దుబ్బులు అనేవి ఈ విధంగా మనకి అయితే చనిపోవటం జరుగుతుంది. మనం కోసుకునేటప్పుడు వర్షాకాలంలో ఏంటంటే కంపల్సరీ బెడ్స్ విధానంలో ఉండాలి. ఇలా వాటర్ నిలబడి ఉన్నప్పుడు మనం కోత అనేది కోయకూడదు. ఇక్కడ కోత అనేది వర్షాకాలం మట్టికి కోత అనేది దీన్ని మనం కొద్దిగా పైకి కోయటం జరిగింది. చూసారు కదా, ఇది నీటి నుంచి గునుపు అనేది పైకి ఉండడం వల్ల ఈ పై గునుపు నుంచి అయితే రావడం జరుగుతుంది. అంటే అన్ని కోతలు కాదు, కొద్ది వర్షాకాలం టైంలో మనం ఇట్లా కోసుకున్నప్పుడు ఏంటంటే దుబ్బు అనేది చనిపోకుండా ఉండడానికి అనేది కొద్ది అవకాశం ఉంటుంది. కానీ దీని నుంచి గడ్డి దిగుబడి అనేది తక్కువగానే వస్తుంది చెప్పుకోవాలంటే. కానీ ఇట్లా మనం భూమిలో బాగా కిందకు కోసినప్పుడు నీరు దిగకుండా కోసిన వెంటనే ఇంచుమించు 10 రోజుల లోపల దుబ్బు అనేది మునిగిపోయింది అనుకోండి, అది చనిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకి ఇట్లా ముదిరిపోయిన గడ్డి ఉంది, ఇది ఆల్రెడీ దీని దుబ్బు నీటిలో మునిగి ఉన్న ఇది వయసు ఎక్కువ ఉండటం వల్ల ఇది ఆటోమేటిక్గా ఏంటంటే కొన్ని రోజులు దీని వయసుని బట్టి ఇది తట్టుకుని నిలబడడానికి మనకైతే కొద్ది అవకాశం అయితే ఉంటుంది. అట్లా మనం ఇది విత్తనం కోసం ఉంచింది కాబట్టి ఇది ఇంతకుముందు మనం లాస్ట్ టైం ఆర్డర్ కోసం కట్ చేసాం ఈ ప్లేస్లో. ఇది వాటర్ ఇప్పుడు గత 3 రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాల వల్ల మాకు నీరు అనేది నిలవడం జరిగింది. వర్షాలు ఆగి 1-2 రోజులు దాటితే మళ్ళా మనకి ఈ నీరు అనేది లాగితే పర్లేదు, కొద్దిగా ఆరుతడి అనేది రావాలి. ముఖ్యంగా మనకు నేపియర్ వెరైటీస్లో ఏ నేపియర్ వెరైటీస్ అన్నా ఎట్లా నీటిలో నిలబడి ఉంటే మనకి గడ్డి అనేది ఎదుగుదల తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం కోసిన తర్వాత ఇలా నీటిలో మునిగి ఉన్న రకాలైతే చనిపోతూ ఉండడం జరుగుతుంది. మీకు ఇది ఆస్ట్రేలియన్ రెడ్ నేపియర్ వెరైటీ. నెక్స్ట్ మీకు ఇటు ఇండోనేషియా స్మార్ట్ నేపియర్. ఇది ఇండోనేషియా స్మార్ట్ నేపియర్ వెరైటీ. ఇది చూడండి, ఇది ఆల్రెడీ మనం కట్ చేసి ఒక 20 days పైనే అయ్యింది. అప్పుడు కూడా మనం ఏం చేసామంటే ఇందులో లేత కనుపులు ఏదైతే ఉన్నాయో వాటిని వదిలి మనం కట్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఒక్కసారే దుబ్బు అనేది మనకి చనిపోదు. దుబ్బు చనిపోకుండా ఉండడానికి ఏదైతే పైకి లెగిసి ఉందో ఇది మొత్తం దుబ్బుని బతికించడానికి సహాయపడుతుంది, దుబ్బు మొత్తం చనిపోకుండా. అట్లా కాకుండా మనం మొత్తం వర్షాకాలంలో నీటిలో మునిగే ప్రదేశాల్లో ఇవి చూసుకుంటే మీరు చూడండి, ఇక్కడ ఇది టోటల్ మనం ఇది బెడ్స్లో వేసాం. ఇది వాటర్, ఇది కింద, ఇది వచ్చి బెడ్. ఇట్లా మనం వాటర్ అనేది కిందకి దిగిపోద్ది. ఇటు వచ్చేసి ఇది బెడ్ మీద అనేది వాటర్ తక్కువ ఉంటుంది. అట్లా దీన్ని ఏంటంటే ఇక్కడ వర్షాకాలం మాకు కొద్ది దీంతో ఇబ్బంది. దానికోసం అని చెప్పేసి మేము ఈ విధంగా బెడ్స్లా వేసుకుని బెడ్స్ పైన అయితే పెట్టుకోవడం జరిగింది. కానీ మనం కోసుకున్నప్పుడు కోత అయిన వెంటనే ఒక 10-15 రోజుల లోపల అయితే నీటిలో మునిగి ఒక 4-5 రోజులు కానీ ఉండటం జరిగితే మాత్రం గడ్డి అనేది చనిపోతుంది. అట్లా జరగకుండా ఉండడం కోసం మనం సాధ్యమైనంత వరకు ఏంటంటే దుబ్బులు కనీసం ఒక్కో పిలకనైనా మనం తప్పించుకోవాలి. ఈ వర్షాలతో నీటితో ఇబ్బంది ఇట్లాంటి ప్రాంతాల వాళ్ళు, వర్షం లేని వాళ్ళు మనం ఎట్లా కోసుకున్న ఏ విధంగా ఇబ్బంది లేదు. ఇది ప్రత్యేకంగా ఏంటంటే వర్షాల్లో కొద్ది నీటిలో మునిగి వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో అయితే మనం చేయటం జరుగుతుంది. అంటే అందరు రైతులకి అందరికీ అవకాశాలు వాతావరణాలు ఒకటే విధంగా ఉండవు, నేలలు ఒకటే విధంగా ఉండవు. ఇట్లా నీటితో ఇబ్బంది పడే రైతులు ఎవరైనా ఉంటే ఆ రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఇట్లా మనకి ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు, వర్షాలు అధికంగా వచ్చినప్పుడు దీనికి మనం వాడే యూరియా కానీ డిఏపీలు కానీ ఇవి కూడా బాగా తక్కువ వాడుకోవాలి. ఎందుకు అంటే మొక్క ఏపుగా ఎదగటంలో వర్షానికి కింద పడిపోవటం అట్లాంటి ఇబ్బంది అయితే జరుగుతుంది. ఈ కాలంలో కొద్ది న్యాచురల్గా ఉంచితేనే గడ్డి అనేది మనకి చావకుండా ఉండడానికి అయితే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటుందంతా కూడా మొత్తం రెడ్ నేపియర్. ఇది మేము కట్ చేసినప్పుడు కంపల్సరీ వర్షాలు ఎక్కువగా ఉంటే ఇట్లా నీటిలో మునిగిలా ఉంటే కంపల్సరీ మేము 1-2 కాడలు ఉంచైతే మాత్రమే మేమైతే వీటిని కట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.